ఆశ గల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తానంటండి, నీకు ఏ ఆశ ఉందో అది దేవుని దగ్గర అడిగితే అది తృప్తిపరుస్తాడు. ఆ ఆశ నువ్వు దేవుని కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలండి. ఆకలి దప్పులు దేనికోసం అండి? నా ఆకలి నా దప్పిక ఎవరి కోసం? నా కోసమా, పక్కన వాళ్ళ కోసమా? అయ్యా, ఎవరిది వాళ్ళ కోసమే. అలాగినా మనము దేవుని కొరకు బ్రతకాలి. ఆ దేవుడే మనలో ఉండేలా మనము చూసుకోవాలి. ఇంకేమంటున్నాడు? కనికరము గలవారు ధన్యులు. కనికరం ఉండాలండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. బి ఎ మర్సిఫుల్. కనికరము కలిగి ఉండాలి. అయ్యో, ఎవరికైనా జరుగుతుందంటే కనికరం, వారి మీద కనికరం చూపెట్టాలి. కనికరం లేని వాళ్ళు కూడా ఉన్నారండి ఈ కాలంలో. కన్న పిల్లల మీద కనికరం చూపెట్టట్లేదు, భార్య మీద చూపెట్టట్లేదు, భర్త మీద చూపెట్టలేదు, ఒకరి మీద ఒకరి కనికరం లేని కటిక కాలం ఈ కాలం వచ్చిందండి. తల్లులను చంపుతున్నారు, తండ్రులను చంపుతున్నారు. పిల్లలు కనికరం లేదు. అయ్యో, నా తల్లి నన్ను పెంచింది, నా తండ్రి నన్ను పెంచాడు, ఎవరి కోసమో నేను నా తల్లిని చంపుకుంటానా, నా తండ్రిని చంపుకుంటానా ఆలోచిస్తలేడు. కనికరము లేకుండా క్రూరత్వము కలిగి ఈ సమాజంలో అనేక మంది తయారవుతున్నారు. వాళ్ళకి దేవుడు చెబుతున్న మాట, కనికరము కలిగి ఉండండి. ప్రైజ్ ది లార్డ్. ఆ కనికరము కలిగిన ధన్యులు వారు ఏం చేయబడతారంట? వారు కనికరం పొందుతారంట. అంతేనండి. ఒకరిని మనం అయ్యో పాపం అంటే రేపటి దిన వాళ్ళు కూడా మనల్ని అయ్యో పాపం అంటారండి. వారి మీద కనికరం చూపెట్టకపోతే ఆ ఆపద మనకి వచ్చినప్పుడు వాళ్ళు మన మీద కనికరం చూపెట్టరు. ఇంకేమంటున్నాడు? 8వది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు. ప్యూర్ హార్ట్. హృదయం శుద్ధిగా ఉండాలి, ఆలోచనలు శుద్ధిగా ఉండాలి, తలంపులు శుద్ధిగా ఉండాలి. తలంపులు పరిశుద్ధముగా మంచిగా ఆలోచించాలి. ఎవరి గురించి ఆలోచించాలంటే చెడుగా ఆలోచించొద్దు, చెడుగా తలంచొద్దు. వారు చెడ్డవారే కానీ నీవు మాత్రము నీ హృదయం శుద్ధిగా ఉంటే నీవు మాత్రము శుద్ధిగా ఆలోచిస్తావు. ప్రైజ్ ది లార్డ్. నీ హృదయం శుద్ధిగా ఉన్నదంటే అవతల వారి గురించి కూడా నువ్వు చాలా నిర్మలంగానే మంచిగానే ఆలోచిస్తావు. అందుకే ఏమంటున్నాడు? హృదయ శుద్ధి గలవారు ధన్యులు. వారు ఏం చేస్తారంట? దేవుణ్ణి చూస్తారట. ప్రైజ్ ది లార్డ్. దేవుని చూడడానికి దేవుడు ఒక భాగ్యం, డోర్ తెరిచాడు. ఏంటి? మన హృదయం శుద్ధిగా ఉంటే మనము దేవుని చూడగలుగుతామని అంటున్నాడండి. 9వ వచనము, సమాధానపరచువారు ధన్యులు. ఇది నాకు చాలా ఇష్టం అండి. సమాధానపరిచి. ఇక్కడ గొడవ జరుగుతుందండి, ఆ గొడవలో మంట పెట్టి లేపటం ఎక్కువ ఉంటారు. ఇక్కడిది అక్కడే చెప్పి, అక్కడిది ఇక్కడ చెప్పి. ఇప్పుడు పాడిన పాటలో, విరోధుల అంబుల పొదిలో నన్ను అప్పగించగా, విరోధి సాతానే అంబుల పొదిలో బాణాలు ఉంటాయి, ఆ బాణాల్లాగా నన్ను వాడుకోకుండా నువ్వు నన్ను కాపాడుకో అని ఆ భక్తుడు రాశాడు. అందుకే మనము సమాధానం ఇవ్వాలండి. మన వల్ల ఒక సమాధానం, ఒకరికి సమాధానం రావాలి. ఈ దినం, నేటి దినాల్లో కుటుంబాలకు సమాధానం, సంఘముల సమాధానం, సమాజంలో సమాధానం, మతాల మధ్య సమాధానం. హల్లెలూయా. అలా సమాధానం మనం కలిగి ఉంటేనంట అప్పుడు మనము దేవుని కుమారులు అని పిలువబడతారంట. సమాధాన పరిచయం లేకపోతే మనం ఎన్ని ప్రార్థనలు చేసేవారైనా వాళ్ళను దేవుని పిల్లలు అన్నారండి. ఈ కాలంలో రెచ్చగొడుతున్నారు, మతాలకు మధ్య చిచ్చులు పెట్టి రెచ్చగొడుతున్నారు. అది సాతాను సంబంధమైనటువంటి కుమారులు. దేవుని బిడ్డలైన వారు ఏం చేస్తారండి? సమాధానపరిచి జగడములను చల్లారుస్తారు, గొడవలను చల్లారుస్తారు. ఇదిగో ప్రాణాంతకరమైన పరిస్థితుల వైపు పోనీయకుండా వారిని కాపాడుతారు. వారిని దేవుడు ఏమంటున్నారు తెలుసా? వారు దేవుని కుమారులు అనబడతారంట. హల్లెలూయా. ఇంకా తర్వాత ఏముందండి? నీతి నిమిత్తము హింసించబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. హల్లెలూయా. నువ్వు నీతిగా బతుకుతున్నప్పుడు నీ మీద అనరాని మాటలు అంటారు, నీ మీద లేని మాటలు చెప్తారు. అవతల వాడు నేను రైట్ అని చెప్పుకోవాలంటే వీని రాంగ్ అని చూపెట్టాలి. నోరు ఉందే నడుస్తుంది, బలం ఉందే నడుస్తుంది అన్నట్టుగా ఈ కాలంలో ఏమైపోయిందంట? నేను నిందించిన నీవు దేవుని దగ్గర ఎలా ఉన్నావో అది మాత్రము దేవుడు చూస్తాడు.
ఈ దినము రోజున నీకు నోరు లేదు, బలము లేదని నువ్వు ఆ నిందని మీద పడ్డా నువ్వు బాధపడకు. నీవు నిజాయితీగా గనక ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు, పరలోక రాజ్యము నీవే. పరలోక రాజ్యంలో ఎలా ఉంటుందండి? సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఆదరణ ఉంటుంది, నెమ్మది ఉంటుంది. నిత్యము మనము దేవునితో ఎల్లవేళలా ఆరాధనలో ఉంటామండి. అటువంటి సమయము మనము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనందరికీ ఇది ఏంటిదంటే ఒక పరలోక రాజ్యం కాదా? ఈ స్థలం అంతా ఆరాధించుకోవడానికి, ప్రార్థన చేసుకోవడానికి, పాటలు పాడడానికి, సమాధానం తెచ్చుకోవడానికి, అన్ని విధాల మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి మనము పరలోక రాజ్యంకి వారసులవుతాం. ఎప్పుడు? నీతి నిమిత్తము హింసించబడుతున్నామా? ఇంకేమంటున్నాడు? ఇదిగో నా నిమిత్తము నువ్వు దేవుల్లో ఉండి నువ్వేం చేసావు? నెమ్మదిగా ఉంటున్నావు. నీతి నిమిత్తం అని చెప్పేసి మౌనముగా ఉంటున్నావు, సాత్వికంగా ఉంటున్నావు, కనికరం కలిగి ఉంటున్నావు. అప్పుడు లోకానికి నువ్వు చులకనగా కనపడుతుండొచ్చు, లోకానికి నువ్వు చులకన కనపడుతుండొచ్చు. అప్పుడు దేవుని నమ్మావని చెప్పేసి నిన్ను నిందిస్తుండొచ్చు, హింసిస్తుండొచ్చు, నీ మీద చెడ్డ మాటలు పలుకుతుండొచ్చు. నేనే తప్పు చేయలేదయ్యా, కానీ నా మీద అటువంటి మాటలు పలుకుతున్నారంటే నువ్వేం దిగులు పడకు. నిజం ఒక దినము రోజున ఏంటమ్మా నీళ్ళ లేచినా అది బయటికి తన్నుకుంటూ వస్తుందండి. నిజం అనేది ఒక రోజున ఖచ్చితంగా అది బట్టబయలవుతుంది. నువ్వు దిగులు పడకు. నువ్వు నీతిగా నిజాయితీగా బ్రతుకుతున్నప్పుడు నీ మీద లేనిపోని మాటలని, నీ మీద లేనిపోని కుట్ర, నీ మీద లేనిపోని అసూయ కలిగిన మాటలు, అసూయ కలిగిన పనులు ఏది చేసినా నువ్వు దిగులు పడకు. ఎందుకు? ఒక దినము రోజున నువ్వేంటో నీ యొక్క నీతిమంతుడైన దేవుడు నిన్ను ప్రచారం చేస్తాడు, అనేకులకు ప్రచురపరుస్తాడు, అనేకులకు పరిచయం చేస్తాడు. నా బిడ్డ ఇలాంటిది. అప్పుడు నువ్వేం చేయాలి మరి? ఆ బాధ కలిగింది, ఆ కష్టం కలిగింది, మన మైండ్ సెట్ అంతా చేంజ్ చేయాలి. ఎవరైనా అన్నారంటే ఏడ్చుకుంటూ కూర్చుంటామండి. అది ఆ మైండ్ సెట్ అలా అలవాటు చేసేసుకున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఇలా అలవాటు చేసుకోండి, అలా వద్దంటున్నాడు. ఎలా అనంట? మీరు 12వ వచనం, అప్పుడు మీరు సంతోషించండి. ఏంటంటే అసలు చెప్పండి. ఎవరైనా తీరితే సంతోషించాలంట. అబ్బా అమ్మా మంచిగా నువ్వు లేనిపోని మాటలు అన్నావు కదమ్మా, దేవుడు చూసుకుంటాడు, నువ్వు చల్లగా ఉండాలి తల్లి నువ్వు చెప్పిరా. అప్పుడు నీకు ఏడుపు రాదిగా. అనకూడని మాట ఏదో నిన్ను అన్నారని చెప్పి ఊరికి ఏడవవు. నన్ను వాళ్ళు ఈ మాట అన్నారు, ఈ మాట అన్నారు, ఈ మాట నీ చుట్టూ 4 ఇళ్ళకి చెప్తా వాళ్ళు ఇంకా పోసేసేటోళ్ళు తప్ప సమాధాన పరిచేటోళ్ళు లేరు. ఏమ్మా? కాబట్టి నువ్వేం చేయాలంటే సంతోషించు. దేవా నేను ఏమనకపోయినా వాళ్ళని ఇలా అంటున్నారు ప్రభా, వాళ్ళని క్షమించని తండ్రి, వీరు ఏం చేస్తున్నారు వీరు ఎరుగరు, వీరిని క్షమించని యేసు ప్రార్థన చేశారు. రాళ్లతో యేసు కొడుతున్నప్పుడు స్టెఫను ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, ఈ పాపం వీళ్ళ మీద మోపకు అని చెప్పి స్టెఫన్ ప్రార్థన చేస్తున్నాడండి. నువ్వు అలాగున ప్రభు వాళ్ళు ఏం చేస్తున్నారో అది వాళ్ళకి తెలియట్లేదు, ఇదిగో వాళ్ళని క్షమించు అని నువ్వు దేవునిలో సంతోషించు, ఆనందించు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటండి? పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది. నీ లెవెల్ మారిపోతూ ఉంటుంది, నీకు దేవుడు ఇచ్చేటువంటి క్రెడిట్ పెరిగిపోతూ ఉంటుంది, నీ వాల్యూ పెరిగిపోతూ ఉంటుంది. నువ్వు దేవునిలో వాల్యూ, గొప్పగా వాల్యూ ఉండాలంటే ఏంటండి? నువ్వు గొప్పగా దేవునిలో వాక్యాన్ని పాటించు. హల్లెలూయా. వాళ్ళు మీ పూర్వమందు ఉన్నటువంటి ప్రవక్తలను కూడా అలానే నిందించారు, హింసించారు, కొట్టారు. కానీ ఎవరినైనా శపించారండి? ఏ ప్రవక్తలను? చంపినలు ప్రభు వీళ్ళని చంపుతుండు, వీని వీళ్ళందరినీ చంపేసా అన్నారా? మీరు శపించేశారా? మీరు నాశనం అయిపో అన్నారా? శాపపూరితమైనది ఏది వారి నోటికి రాలేదు, కానీ ఆశీర్వాదవంతమైనది మాత్రమే వారి నోటికి వచ్చింది. వారు ఎంత హింసించబడినో, ఎంత వేదనకు గురి చేయబడ్డాడో, చివరికి వారి ప్రాణాలు సైతము తీయడానికి ఎదురైన వారిని క్షమించారే కానీ వారి మీద ఎటువంటి శాపపూరితమైన వాక్కులు వారు విసరలా. వారేమంటున్నారు? తండ్రి వీరేం చేయుచున్నారు, వీరెరగరు, వీరిని క్షమించండి అయ్యా, ఈ పాపము వీరి మీద మోపకు అని వారు ఆ ప్రజల్ని క్షమించినట్టుగా మనము
దేవుని యొక్క లక్షణాలు కలిగి ఉంటే మనము పరలోక రాజ్యానికి వారసులు. దేవుడి మాటను దీవించును గాక, మన వెలుగులో ఫలింపచేయను గాక. హల్లెలూయా. అలాగున మనము దేవుని సన్నిధానంలో ఉన్నవారు